జ్ఞానేశ్వరి జూన్ 6న అదృశ్యమైనప్పటి నుంచి దాదాపు 3 వారాలు గడిచింది. చిన్నారి ఆచూకీ ఇంకా తెలియలేదు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అటవీశాఖ బృందాలు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా మంది అన్‌సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. కేసుపై ఆందోళన పెరగడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వం మరియు పోలీసుల నుంచి సమగ్ర నివేదిక కోరింది. ముఖ్యంగా మిస్సింగ్ చిల్డ్రన్ కేసులో అనుసరించాల్సిన సుప్రీంకోర్టు ఎస్ఓపీలను పాటించారా లేదా అనే అంశంపై విచారణ కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి. దర్యాప్తు ప్రస్తుతం 3 ప్రధాన కోణాల్లో కొనసాగుతుంది. కిడ్నాప్, అడవి జంతువుల దాడి, ప్రమాదవశాత్తు బావి లేదా గుంటలో పడిపోవడం. ఇటీవల లభించిన కొన్ని సీసీటీవీ ఆధారాల నేపథ్యంలో సంచారణ జాతుల వ్యక్తుల పాత్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారిక నివారణ ఇంకా లేదు. జ్ఞానేశ్వరితో చివరిసారిగా కనిపించిన పెంపుడు కుక్కను జీపీఆర్ఎస్ ట్రాకింగ్ కోసం ఉపయోగించారు. ఆ కుక్క తర్వాత మృతి చెందడంతో దాని మరణంపై కూడా విచారణ జరిపి పోస్ట్మార్టం నిర్వహించారు. గాలింపుల్లో 400 మంది పైగా సిబ్బంది, డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, కెమెరా ట్రాప్లు, మొబైల్ టవర్ డేటా విశ్లేషణ వంటి ఆధునిక పద్ధతులను వినియోగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కీలక ఆధారం దొరకలేదు. పోలీసులు ఇప్పటి వరకు జ్ఞానేశ్వరి దొరికిందనే లేదా కేసు పరిష్కారమైందని ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న అనేక ఊహాగానాలను నమ్మవద్దని అధికారులు గతంలో హెచ్చరించారు. ఈ కేసు చాలా సున్నితమైనది కాబట్టి అధికారిక ప్రకటనలు లేదా నెమ్మదిగా మీడియా నివేదికలు ఆధారంగా మాత్రమే సమాచారం పరిగణించడం మంచిది. ప్రస్తుతం ఉన్న తాజా అధికారిక సమాచారం ప్రకారం చిన్నారి ఇంకా కనిపించలేదు. మీరు ఏమనుకుంటున్నారు? నేనైతే సేఫ్గా ఆ చిన్నారి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో రివ్యూస్ కోసం మిస్టర్ రివ్యూస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.